వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించు. రెండవది వ్యర్థమైన ఆరాధన. మొదటిది పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించనందున క్రైస్తవ సంఘము నిర్జీవ స్థితిలో ఉంటుంది. రెండవది మనం చూస్తే వ్యర్థమైన ఆరాధన. ఏంటి ఈ వ్యర్థమైన ఆరాధన అంటే మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములను బోధిస్తున్నారంట. మానవులు కల్పించిన పద్ధతులను ఎట్లా బోధిస్తున్నారు? ఇవి దైవోపదేశములు, దేవుడి నుంచి వచ్చిన ఉపదేశములు. తీరా దాని మూలంలోకి వెళ్ళి మనం ఆలోచిస్తే ఎక్కడో ఒక మనిషి, ఎక్కడో ఒక రాజు కదా ఆ యొక్క పద్ధతులను ప్రవేశపెట్టిన వాడుగా ఉంటున్నాడు. బైబిల్ గ్రంథంలో వెతికితే ఎంత మాత్రం కనబడవు ఆ పద్ధతులు, ఆ ఆరాధనా పద్ధతులు, ఆ భక్తి పద్ధతులు. బైబిల్ గ్రంథంలో ఎంత మాత్రం కూడా మరి కనబడనటువంటి పద్ధతులు మనుష్యులు ఎక్కడో కల్పించిన వాటిని తీసుకొచ్చి సంఘములో ఎలాగ బోధిస్తున్నారంట? ఇది దైవోపదేశములను బోధిస్తున్నారంట. ఇది దేవుడు పెట్టిన పద్ధతి వలె, దేవుడిచ్చిన ఆజ్ఞ వలె బోధిస్తూ వాటిని గైకొనమని బోధిస్తా ఉంటున్నారని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా చెప్తున్నాడు. మీరు దేవుని ఆజ్ఞలను విడిచిపెడతారు. బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలన్నీ మరి ఫాలో అవడానికి ఎంత మాత్రం కూడా ఆసక్తి లేదు. కానీ మనుష్యులు కల్పించిన పద్ధతులను ఎంతో శ్రద్ధగా, ఎంతో ఆసక్తితో, ఎంతో నిబద్ధతతో కదా, ఎంతో పట్టుదలతో మరి గైకొంటూ ఉంటున్నారు. మరి అది ఏ ఆరాధన అని చెప్తున్నాడంటే దేవుడు, అది వ్యర్థమైన ఆరాధన. వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. ఆరాధన వలన శక్తి ఉందా సంఘానికి అంటే లేదు. ఆరాధన వలన జీవం ఉందా అంటే లేదు. ఆరాధన వల్ల ఆశీర్వాదం ఉందా అంటే లేదు. వ్యర్థమైన ఆరాధనలు సంఘాన్ని ఎలాంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్తున్నాయంటే నిర్జీవమైన పరిస్థితి, ఆశ విఫలమైన పరిస్థితి, శక్తి లేని పరిస్థితి, వ్యర్థమైన స్థితిలోనికి నెట్టివేస్తా ఉన్నాయి. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. వ్యర్థమైన భక్తిని విడిచిపెట్టండి, వ్యర్థమైన ఆరాధన విడిచిపెట్టండి. ఒక ఆమంటది అంతా భక్తే కదా, అంత బోధే, వాక్యమే కాదు. వాక్యాన్ని పరిశీలించి తెలుసుకోవాలి. వాక్యంలో ఉన్న భక్తి చేయాలి. వ్యర్థముగా చేసే ఆరాధనలు దేవుడు అందుకుంటాడా? అందుకోడు. అందుకనే సంఘంలో ఏం లేదు? శక్తి లేదు, విశ్వాసము లేదు, భక్తి లేదు, పరిశుద్ధత లేదు. నడిపామంటే నడిపాం, చేసామంటే చేసాం, అయిపోయింది. కాలయాపన, కాలక్షేపం. ఇది అయిపోయిన తర్వాత ఇంకొక మానవులు కల్పించిన పద్ధతులు, అది అయిపోయిన తర్వాత ఇంకొకటి. టైం అనేది చక్కగా గడిచిపోతుంది కానీ సంఘానికి మటుకేం రావట్లేదు? శక్తి రావట్లేదు, సంఘానికి జీవం రావట్లేదు. కాబట్టి ఇది వ్యర్థమైన ఆరాధన అని ప్రభు చెప్తున్నాడు. మన ఆశ విఫలమైపోయింది అనుకుంటున్నారు, ఎందుకంటే ఎండిపోయిన స్థితిలో మీరున్నారు అని చెప్తున్నాడు.